బ్లడ్ డొనేషన్ డే. ఈ బ్లడ్ డొనేషన్ డే వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఎంతో మందికి రక్తము సరిపోనప్పుడు ఒకరి రక్తము ఒకరికి ఎక్కించుకుంటూ ఒకరి బ్లడ్ ఒకరికి డొనేషన్ చేసుకునే అవకాశము దేవుడు మనకి కలగ చేస్తూ వచ్చాడు. అయితే ఈరోజు క్రీస్తు రక్తము యొక్క శక్తితో మనము తెలుసుకుందాం. క్లుప్తంగా మూడు మాటల్లో 3 విషయాల గురించి దాదాపు 9 రెఫరెన్స్లు, 3 వచనాలు, ఒక ఉపమానం. దీనితో ఈ వాక్యాన్ని మనము కుదించుకుందాం. ఈరోజు యేసు ప్రభు యొక్క రక్తం వెనక ఏ శక్తి ఉంది? ఒకసారి 7వ వచనం, 7వ వచనం ఒకసారి చూద్దాం. బైబిల్ తీసుకున్న యోహాను రాసిన సువార్త 7వ వచనం. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి ఏంటిదగా సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చిన. మొట్టమొదటిగా క్రీస్తు రక్తములో ప్రతి మనిషికి విమోచన కలదు. ఆ విమోచన కలదు అని సాక్ష్యం ఇవ్వడానికి సాక్షాత్తు దేవాది దేవుడే తను రిక్తునిగా మార్చుకొని ఆయన దేవుడై ఉండి సాక్షాత్తు దేవుడితో కొలవడిచిన దేవాది దేవుడి పొజిషన్ లో ఉండి కూడా తను రిక్తునిగా మార్చుకొని తను తగ్గించుకొని సాక్ష్యం ఇవ్వడానికి పరలోకము నుంచి ఈ భూమికి ఆయన తను తగ్గించుకొని వచ్చాడు. ఆ క్రీస్తు రక్తము దగ్గరికి నువ్వు నేను తగ్గించుకొని ఎప్పుడైతే పశ్చాత్తాపంలో ఆ రక్తము దగ్గరికి మనం వెళ్తామో, మనం ఆ రక్తం ఎదుట మోకరిల్లుతామో, ఆ రక్తము మన ప్రతి పాపమును కడిగి వేసింది. ఈరోజు ప్రపంచంలో దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి మీరు వెళ్ళి చూడండి, బ్లడ్ డొనేషన్ చేసేవారు ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా బ్లడ్ ని తీసుకుని ఆ బ్లడ్ ఎక్కించుకొని బ్రతికిన వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎందుకంటే యేసు క్రీస్తు రక్తంలో ఎలాగైతే పాపానికి విరుగుడు ఉందో, యేసు క్రీస్తు రక్తంలో ఎలాగైతే పాపానికి విరుగుడు కలుగుతుందో, అదే విధంగా క్రీస్తు యేసు దేవుడు మన జీవితంలో నిర్మాణం చేసిన ఈ శరీరం అంతా ఎలా బ్రతుకుతుంది? మనం ఎలా బ్రతుకుతున్నామమ్మా? మనం తింటేనే బ్రతుకుతాం, అవునా? మనం తింటే బతుకుతాం. మరి మన శరీరంలో చాలా గొప్ప గొప్ప అవయవాలు ఉన్నాయి. అవయవాలన్నీ పనిచేయాలంటే ఏం కావాలి? దానికి కూడా ఆహారం కావాలి కదా. ఏంటిది ఆహారం? ఏంటిదమ్మా? ఇంకా తెలుసా తెలియదు? అదొకటి చెప్పండి. శరీరానికి ఆహారం కావాలి. ఎందుకు? కడుపు ఆకలేసింది కాబట్టి. కడుపు ఏమైంది? గంట కొడతా ఉంటది. ఎప్పుడు ఆకలి 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 అని గంట కొడతా ఉంటది. కానీ దేవుడు కలుగు చేసిన ప్రతి ఒక్క లోపల ఉన్న ప్రతి అవయము ముందుకు నడవాలి అంటే, అది ముందుకు అడుగు వేయాలి అంటే, ఆ అవయాలు పని చేయాలి అంటే గుండె పంపించే రక్తము ప్రతి అవయానికి జీవంగా మార్చబడుతుంది. ఈరోజు పాపంలో ఉన్న ప్రతి మనిషి యేసు క్రీస్తు రక్తము దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రతి మనిషికి కూడా ఆ రక్తం వల్ల జీవము ఎలాగైతే రాబడుతుందో, ఆ జీవము ఎలాగైతే ప్రతి మానవానికి ఈరోజు లోకంలో ఉన్న పాపంలో బ్రతికిన ప్రతి మనిషి ఆయన రక్తం మీదకి వచ్చి పశ్చాత్తాపముతో ఆయన రక్తం మీద మోకరిల్లినట్లయితే, అందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో 1వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేనికి క్షమాపణ కలిగినది? మనము చేసిన అపరాధాలకు. ఆ అపరాధములకు క్షమాపణ ఎక్కడి నుంచి దొరికిందంటే యేసుక్రీస్తు రక్తము దగ్గర నుంచి దొరికింది. ఆ రక్తము వల్ల మనకి ఏమి కలిగిందంటే పాపము విమోచన కలిగినది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. అరే మనం చెడిపోయావా, మనము పాడైపోయాం, మనం తాగాం, తిరిగాం, దొంగతనం చేసాం, మోసం చేసాం, వ్యభిచారం చేసాం, మనకి ఇష్టానుసారంగా మనం బ్రతికాం. మనలో పాపము నిండిపోయి ఉన్నప్పుడు సాక్షాత్తు దేవాది దేవుడు తన రిక్తుడిగా మార్చుకొని మన పాపముల నిమిత్తము ఆయన రక్తము పశ్చాత్తాపము కలుగుచున్నది. ఆయన రక్తము విమోచన కలుగుచున్నది. ఆయన రక్తము ప్రతి మనిషికి కూడా విమోచన ఈరోజు కలుగుచున్నది. నిజంగా ఈరోజు సర్జరీలు చాలా ఎక్కువైపోయాయి. ఏ సర్జరీ చేయాలన్నా 100% వారికి బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఆ బ్లడ్ ఎక్కిస్తేనే వారు బ్రతకగలరు. ఆ బ్లడ్ ఎక్కిస్తేనే వారికి సర్జరీ చేయగలరు. ఎందుకంటే బ్లడ్ సరైన మోతాదులో లేకపోతే మనిషి కోమలకు పోయి చచ్చిపోతాడు. పాపము చేస్తూ బ్రతుకుతున్న మనము కూడా ఇదే స్థితిలో ఉన్నాం. నేత్రములు మూయబడి, నేత్రములు గుడ్డితనము కలిగి పాపము మనకి చాలా టేస్ట్గా కనబడుతుంది. ఆ పాపము ఒక రోజు నిన్ను అప్పగించే రోజు రాబోతుంది. ఆ రోజు రాకముందే ఈ రోజు అపొస్తలుడైన పౌలు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ కొలసీయులకు రాసిన పత్రిక 1:14 అన్నాడు. చూడండి, కొలసీ సంఘంతో అపొస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుచున్నది. ఏ క్షమాపణ? ఈరోజు నీకుందా ఇది? ఈరోజు నీ సంఘములో ఉందా ఇది? నీ కుటుంబ వ్యక్తిగత జీవితంలో పాప క్షమాపణ పొందుకుంటున్నావా? క్రీస్తు రక్తములో విమోచన కలదు. అది ఏ విమోచన తెలుసా? పాప క్షమాపణని విమోచన కలదు. ఆ పాప క్షమాపణని విమోచన ఈరోజు ప్రభు నీకు నాకు దయచేస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఈ విమోచన ప్రభువును ఇస్తున్నప్పుడు, ఈ విమోచన ప్రభు నీ జీవితంలో అడుగు పెట్టుచున్నప్పుడు, ఈ విమోచన ప్రభు నీ జీవితానికి దయచేస్తున్నప్పుడు నువ్వు ఇంకెంతగా పాపిష్టి బ్రతుకులో బ్రతుకుతావు, ఇంకెంతగా మోసగల బ్రతుకులో బ్రతుకుతావు, ఇంకెంతగా నీచమైన నిష్ఠూషమైన బ్రతుకు జీవిస్తావు. రోజు ఆ పాపాన్ని విడిచిపెట్టండి. ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. నీ పాపాన్ని కడగటానికి మొట్టమొదటి తను వ్యక్తి మీద మార్చుకున్నాడు. రెండోది ఆ పాపము కొరకు ఆయన కల్వరి యాగములు బలి అయ్యాడు. ఆ పాపము వెనక, ఆ పాపం వెనకబడాలి అంటే ఆ పరిశుద్ధుని రక్తము ఈరోజు నీ ఎదుట, నా ఎదుట ఉంచబడింది. ఆ రక్తము దగ్గర ఎవరు వచ్చినా, కులము లేదు, మతము లేదు, భేదము లేదు, వర్గం లేదు. ఆ రక్తం దగ్గరికి ఈరోజు నువ్వు ఎవరు వచ్చినా, ఎవరు ఆ రక్తము దగ్గరికి రాబడినా, ఎవరు ఆ రక్తము దగ్గర మోకరిల్లినా, ఎవరు ఆ రక్తము దగ్గర కన్నీళ్లు కార్చినా, ఎవరు ఆ రక్తము దగ్గర ఈరోజు పశ్చాత్తాపడినా, ఈరోజు ఎవరు ఆ రక్తము దగ్గర కన్నీటితో మొరపెడితే ఆ రక్తము ప్రతి మనిషిని బాగు చేస్తుంది. ఆ రక్తము ప్రతి హృదయాన్ని కడుగుచున్నది. ఆ రక్తము ప్రతి హృదయాన్ని బాగు చేసి పవిత్రపరుస్తుంది. అటువంటి పవిత్రత దేవుడు మీకు దయచేయుగాక. ఆమేన్. రెండవదిగా క్రీస్తు రక్తము మనకు క్షమాభిక్షణ కలుగు చేస్తుంది. ఎబ్రియులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము జీవము గల దేవుని సేవించుటకు హల్లెలూయా. దేవుడు ఏం శుద్ధి చేయబోతున్నాడో తెలుసా? రెండోది, క్రీస్తు రక్తము ప్రతి మనిషిని శుద్ధిగా మార్చింది. అది ఏమి శుద్ధి చేయబోతుందో తెలుసా? ఉందంటారా మనకి? మనస్సాక్షి. ఇది చాలా బ్రతికి ఉన్న వాడికి ఇది ఉంటుంది, జీవిస్తున్న వాడికి ఇది ఉంటుంది, నడుస్తున్న వాడికి ఇది ఉంటుంది, మాట్లాడుతున్న వాడికి ఇది ఉంటుంది, ఎగిరెగిరి గంతులు వేస్తున్న వాడికి ఇది ఉంటుంది. ఏంటిది? మనస్సాక్షి. మరి మనస్సాక్షి శుద్ధి కావాలంటే, మనస్సాక్షి చెప్పే మాటలు మనం వినేలాగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలాగా ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారికి దేవుడిచ్చే అతి శ్రేష్టమైనది ఏంటో తెలుసా? మనస్సాక్షిని శుద్ధి. ఈరోజు మనస్సాక్షిని శుద్ధి లేక చాలా మంది బాప్తిస్మం తీసుకునేవారు ఉన్నారు. చాలా మంది రక్షణ పొందిన తర్వాత పాపములు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ఆ దానిలో నేనైనా ఉండవచ్చు, నువ్వైనా ఉండవచ్చు, ఇంకా లోకంలో ఉన్న వారు ఎవరైనా ఉండవచ్చు. ఆ మనస్సాక్షి శుద్ధి కావాలి ఈరోజు. ఆ మనస్సాక్షి శుద్ధి చేయడానికి దేవుడు తను తాను రిక్తునిగా మార్చుకొని, ఏ మనసైతే పాడైపోయిందో, ఏ మనసైతే ఇరిగిపోయిందో, ఏ మనసైతే కన్నీరు భారమైపోయిందో, ఏ మనసైతే పాపం వెళ్ళిపోయిందో, ఏ మనసైతే పాపంలో నిండిపోయి పాపంలోనే బ్రతుకుతుందో, ఆ మనస్సుని బాగు చేయడానికి దేవుడు తను తాను రిక్తునిగా మార్చుకొని నీ దగ్గరికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒక్కసారి మనం చదువుదామా. 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా ఎవరంట? తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. అబ్బా, ఏ క్రియలు? నిత్యము అంటే ఈ లోకానికి సంబంధించిన క్రియలని విడిచిపెట్టి, ఈ లోకానికి సంబంధించిన పాపమైన శాపమైన క్రియలు విడిచిపెట్టి, అతి పరిశుద్ధమైన క్రియలను చేయడానికి నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి జీవము కలిగిన క్రియలను చేయటము మొదలుపెట్టింది. ఆ జీవము కలిగిన క్రియలు ఏంటంటే మనస్సాక్షి శుద్ధి. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడతాడు. చూడండి, హెబ్రీ గ్రంథకర్త మనస్సాక్షిని కల్మషము ప్రోక్షింపబడిన స్నానము చేసిన శరీరములు విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము. యథార్థ హృదయంతో మనం రావాలంటే మనకంటూ ఒక మనస్సాక్షి ఉండాలి. ఒకరిని తిరగడం, ఒకరిని కొడతనం, ఒకరిని నీచంగా మాట్లాడుతున్నాం, ఒకరిని హాలంగా మాట్లాడుతున్నాం, ఒకరిని అనేక రకాలుగా తిరుగుతున్నాం. అన్ని పనులు చేసి మనం ఏం చేస్తున్నామో తెలుసా?
సాక్షి లేని వారిగా మనం ఏమవుతున్నామంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నాం. దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీ మనస్సాక్షిని ఒక్కసారి పరిశీలించుకో. ఆ మనస్సాక్షిని క్రీస్తు ప్రభువారి రక్తము చేత కడిగాడు. పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన రక్తము చేత విమోచించాడు. అతి శ్రేష్టమైన రక్తము చేత కలిగి పవిత్రపరిచి ఈ రోజు పరిశుద్ధంగా ఆయన మనందరినీ తీర్చిదిద్దాడు. ఆ పరిశుద్ధమైన జీవితంలో జీవించిన, పరిశుద్ధమైన బ్రతుకులో బ్రతకడానికి, ఆ పరిశుద్ధమైన లైఫ్ స్టైల్లో ముందుకు వెళ్ళడానికి ఈరోజు ప్రభు నీకు నాకు ప్రతి వారికి అవకాశం దయచేస్తున్నాడు. ఈ మనస్సాక్షితో ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నావు. పశ్చాత్తాపం కలిగిన మనస్సాక్షితో వస్తున్నావా, లేదా క్రీస్తు రక్తంలో కడగబడకుండా ఇంకా నీకు ఇష్టమైన మనస్సాక్షితో ఇక్కడికి వస్తున్నట్టే ప్రభు నిన్నే హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఐదో వచ్చిన 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాదమ్మా, 1:5. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూతిగా లేచిన వారును దేనికంట భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు. హల్లెలూయా. ఏ కావాలంట? కృపా సమాధానం మనకు కలగాలంటే మనకు శుద్ధ హృదయం ఉండాలి. కృపా సమాధానం మనకు కలగాలంటే మనం క్రీస్తు రక్తంలో కడగబడాలి. కృపా సమాధానం మనకు కావాలి అంటే, కృపా సమాధానంలో మనం బ్రతకాలి అంటే, అందరూ చెబుతున్నారు ఏమనంటే ఇది కృపకాలం, కృపకాలం, కృపకాలం. కరెక్టే, కృపకాలం. ఆ కృపలో నువ్వు బ్రతకాలి, కృపలో నువ్వు జీవించాలి అంటే నీవు మొట్టమొదటిగా క్రీస్తు రక్తంలో పశ్చాత్తాపడాలి. శుద్ధ హృదయముని నీకు దయచేసినప్పుడు అప్పుడు దేవుడిచ్చే అతి పరిశుద్ధమైన ఆశీర్వాదం ఏదో తెలుసా? కృపా సమాధానం అంట. నిజంగా మన కుటుంబాలు ఏముండో సమాధానమే ఉండదు. సమాధానం లేని బ్రతుకు, సమాధానం లేని జీవితం, సమాధానం లేని బ్రతుకులో మనం జీవిస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు ఆయన దేవుని తెలుసుకోకుండా లోకంలో బ్రతుకుతున్నంత కాలం, ఆయన ఒక అధికారి కింద బ్రతుకుతున్నంత కాలం హత్య చేసేవాడిగా ఉండిపోయాడు. కానీ అదే పౌలు స్టెఫెను మరణం తర్వాత దేవునికి తను తిరిగి మార్చుకున్న తర్వాత తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు. తన బ్రతుకుని కడుక్కున్నాడు. తన జీవితంలో కృపా సమాధానములో దేవునికి వాక్యము ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాడు. ఈరోజు క్రీస్తు రక్తములో నీకు శుద్ధ హృదయం దేవుడు దయచేయాలని అడుగుచున్నాడమ్మా. కానీ నువ్వు అశుద్ధ హృదయాన్ని కోరనే కోరను. లేదా వస్తున్నాం వెళుతున్నాం, వస్తున్నాం వెళుతున్నాం. ఇంకెంతకాలం ఈ పాపిష్టి బ్రతుకులో బ్రతుకుతో, ఇంకెంతకాలం ఈ మోసగలమైన బ్రతుకులో బ్రతుకుతో, ఇంకెంతకాలం వేషధారణ బ్రతుకులో జీవిస్తావు? నో. ఈ రోజే నీ బ్రతుకుని మార్చుకో. ఈ రోజే నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు నీకు శుద్ధ హృదయాన్ని దయచేయాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. శుద్ధ హృదయం నీ బ్రతుకులో, నీ జీవితంలో ఆయన దయచేయాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మన కొరకు, మన పాపముల కొరకు, మన జీవితం కొరకు ఆయన పాప విమోచన చెల్లించాడు. పాప విమోచనే కాదు, శుద్ధ హృదయం నీకు ఇవ్వడానికి ఆయన తాను తగ్గించుకుని నీ దగ్గరికి వచ్చాడు. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చే నీవు నిజమైన నీ శుద్ధ హృదయముతో ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీకు కృపా సమాధానములు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ కృపా సమాధానములు దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయును గాక. ఆమేన్.
మూడో పాయింట్, క్రీస్తు రక్తము మనకి విజయము ఇస్తుందా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి కానీ మరణము వరకు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు హల్లెలూయా. ఏంటిదంట తెలుసా? క్రీస్తు రక్తములో మనకి ఈరోజు విజయము కావాలి. ఈ విజయము లేకుండానే చాలా మంది చనిపోయేవారు ఉన్నారు. ఈ విజయము లేకుండా, మరణం అనే విజయము లేకుండానే, బ్రతికి ఉన్నప్పుడే మరణం అనే విజయాన్ని మనం పొందుకోవాలి. మరణం అనే విజయము మనం పొందుకోవాలంటే మనము గొర్రె పిల్ల రక్తములో కడగబడాలి. గొర్రె పిల్ల రక్తంలో పశ్చాత్తాపంతో మనం కడగబడినప్పుడు గర్జించు సింహములే తిరుగుచిన అపవాది సమూహము నుంచి విడిపింపబడి మనల్ని భూమికి ఆకాశము ఇవి మన మీద సాక్ష్యము చెప్పే రోజు వచ్చినప్పుడు ఆ సాక్ష్యము మనల్ని పరలోకములో దేవుని సన్నిధిలో భూలోక నివాసులుగా కాకుండా పరలోక నివాసులుగా మనల్ని నిలబెట్టే రోజు రావాలి. ఆ రోజు కొరకు నువ్వు నేను వేచి జీవించినట్టయితే, ఆ రోజు కొరకు నువ్వు నేను వేచి బ్రతికినట్టయితే, ఆ రోజు కొరకు నువ్వు నేను వేచి జీవిస్తున్నట్టయితే, ఆ రోజు కొరకు నువ్వు నేను వేచి బ్రతుకుతున్నట్టయితే, ఆ బ్రతుకుని జీవితంలో, నీ బ్రతుకులో, నీ జీవన విధానములో దేవుని ఆనందపరిచేలా మార్చబడింది. హల్లెలూయా. అటువంటి ఆనందము దేవుడు మీకు దయచేయాలి. అందుకే అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రికలో రోమీ సంఘముతో రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేని నుంచట ఉగ్రత అనే విషయము దేవుడు మనకు దయచేయను గాక. ఉగ్రత నుంచి దేవుడు మనల్ని రక్షించును గాక. ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించును గాక. శ్రమల నిందల నుంచి దేవుడు మనల్ని తప్పించును గాక. అపవాది క్రియల నుంచి దేవుడు మనల్ని విడిపించును గాక. ఈ లోక పాపపు లోకము నుంచి దేవుడు మనల్ని రక్షించి విమోచించును గాక. మనల్ని దేవుడు దయచేసిన తన యొక్క పరిశుద్ధమైన కిరీటముల పరిశుద్ధమైన సన్నిధిలో దేవుడు మనల్ని నిలబెట్టును గాక. ఈ రోజు ఆ ఉగ్రతను తప్పించుకోవాలి. దానికి ఆ విజయాన్ని నువ్వు తప్పించుకోవడానికి, ఆ విజయాన్ని నువ్వు ఈ రోజు ఆ విజయము నీకు ఈ రోజు నీ ఎత్తే ఉంది. నీకు దూరంగా లేదు ఈ విజయం. ఆ విజయాన్ని నువ్వు పొందుకోవాలి అంటే దేవుడు దయచేసిన అతి పరిశుద్ధమైన విజయంలో నువ్వు పాలు పంపులు పంచుకుంటే, అపోస్తలుడైన పౌలు లోకంలో బ్రతికినంతకాలం శ్రమలోనే ఉండిపోయాడు. క్రీస్తులో తను ఆనందిస్తున్నప్పుడు నాకు శ్రమైన అది నా మేలు కొరకే అన్నాడు. ఎందుకో తెలుసా? శ్రమంలో మరణం అనే విజయం దేవుడు దయచేశాడు. అపవాది సంఖ్యల చేత దేవుడు విడిపించాడు. అపవాది యొక్క కొరల చేత దేవుడు విడిపించాడు. అపవాది ఆలోచన చేత దేవుడు విడిపించాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు నీ కొరకు నా కొరకు ఈరోజు సాక్షిగా నిలబడుతున్నాడు. నీ జీవితం పైన నా జీవితం పైన అపోస్తలుడైన పౌలు సాక్షిగా కనపడుచున్నాడు. అందుకే అంటాడు కదా ఆయన 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఒక్క మాట ఉంది చూడండి అమ్మా.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును అతి శ్రేష్టముగా హల్లెలూయా. ఈ రోజు ఏ రక్తం ఏ విషయం దగ్గరికి నువ్వు వచ్చావో తెలుసా? క్రీస్తు యొక్క విషయం దగ్గరికి నువ్వు వచ్చావు, క్రీస్తు యొక్క సన్నిధి దగ్గరికి నువ్వు వచ్చావు. క్రీస్తు యొక్క విషయం దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆ విషయం ఈ రోజు నీ రక్తములో, నువ్వు క్రీస్తు రక్తములో నువ్వు కలగబడినట్లయితే ఆ రక్తము నీకు ప్రతి పాపము నుంచి విమోచన దయచేసింది, ప్రతి శుద్ధ హృదయముని దయచేసింది. ప్రతి శుద్ధ హృదయమే కాదు, ప్రతి దానిలో దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు. ఈ విజయాలను పొందుతున్నావా? విజయాలను అనుభవిస్తున్నావా? ప్రతి శ్రమలో, ప్రతి నిందలో, ప్రతి అవమానంలో దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడి విజయానికి కర్త కాబట్టి. ఆ కర్త అయిన దేవుడు ఈ రోజు నీకు నాకు ఉన్నాడు. ఆ కర్త అయిన దేవుడు ఈ రోజు నీతో నాతో నిలబడుచున్న ఆ కర్త అయిన దేవుడు ఈ రోజు నీతో నన్ను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆ పువాది యొక్క సంఖ్య నుంచి దేవుడు విడిపించే రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు నేను ఎత్తబడే వారిగా ఉండాలి. అటువంటి ధన్యత, అటువంటి కృప దేవుడు మీకును, మీ పిల్లలకును, మీ కుటుంబాలకును, సంఘాలకును దేవుడు దయచేయుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు చక్కని వాక్యంతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. క్రీస్తు రక్తం యొక్క ఉన్న శక్తి మాతో జ్ఞాపకం చేస్తూ వచ్చావయ్యా. అయ్యా, మొట్టమొదటిగా పాపం అనే శక్తి మాకు దయచేసాం. పాపం అనే విమోచన మాకు దయచేసి మంచి అతి పరిశుద్ధమైన తండ్రి ఆ రక్తంలో కడగబడే బిడ్డలకు మమ్మల్ని మార్చినందుకు వందనాలు. శుద్ధ హృదయం అనే శక్తిని మాకు దయచేసినందుకు వందనాలు. విజయం అనే శక్తిని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. చక్కని వాక్యమును ప్రభా ఈరోజు వివరణ చేశాం. ఎవరైనా తండ్రి ఇంకా రక్షణ మారు మనసు లేకుండా వారికి నచ్చినట్టు, వారికి తన నచ్చినట్టు జీవిస్తూ ఉంటే వారికి ఈరోజు ఈ సమయంలోనే సంపూర్ణమైన మారు మనసు రక్షణగా ఇచ్చమని నా ప్రభువును, నా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుకున్నాము కదా తండ్రి. ఆమేన్.